హలో అండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. ఈరోజైతే నేను ఎగ్ పుల్స్ చేస్తున్నానండి. ముందుగా ఎగ్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా విటెక్కాలండి. ఆయిల్ బాగా విటెక్కాక ఉల్లిపాయలు అనేటివి ఇందులోకి వేసేసుకుందాము. ఈ పులుసుకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఉల్లిపాయలు ఎక్కువనే వేసుకోండి. దీన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఎంచుకోవాలండి. మనమైతే ఇప్పుడు బాగా ఎంచుకోవాలి. చూడండి మనకైతే కలర్ అయితే మారిపోతున్నాయి ఉల్లిపాయలు వచ్చేసి. ఇంకా కొంచెం వేగాక ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా కూడా వేయాలండి. టమోటా ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనము ఈ చింతపండు పులుసు వేస్తాం కదా, మరి పులుపు ఎక్కువ అయిపోతుంది. అందుకే టమోటా ఒకటే వేసుకోండి. ఇందులో కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుందాం. మనం వచ్చేసి దీన్ని మనము బాగా ఎంచుకోవాలండి. ఈ ఫ్రైగా చేసుకోవాలి ఉల్లిపాయలు టమోటాలు. అప్పుడే మనకు పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసి వేసుకోండి. పులుసుకి మనకు ఈ పచ్చిమిరపకాయలు చింతపండు పులుసులో బాగా నాని తింటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ పులుసు వచ్చేసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి బాగా వేగాక మనమైతే ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు అన్నీ అనేటివి ఇందులోకి వేసేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి ఈ పులుసులోకి, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా, పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది మనం కారం ఎక్కువ వేసుకున్నామంటే. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ తగినంత అయితే ఇలా వేసేసుకోవాలండి. మనమైతే ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలుపుకుందాం. ఇలా మొత్తం అయితే మనము కలుపుకోవాలి ఇలా. చూడండి ఇప్పుడైతే మనము ఇందులోకి మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నామే ఆ ఎగ్స్ అనేది కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు నేను కొంచెము గరం మసాలా అనేది వేసేసానండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం మనం. ఇప్పుడైతే ఇలా ఈరోజు మీరేం చేస్తాం ఫ్రెండ్స్? ఆఫ్టర్నూన్ లంచ్కి నేనైతే ఎగ్ పులుసు, టమోటా చారు, అలానే వేడి అన్నం, గోంగూర పచ్చడి అయితే చేశాను మా ఆయన కోసం. చూడండి ఇప్పుడైతే ఈ మొత్తం బాగా మొగ్గినాక మనం స్టార్టింగ్లో ఉడికి పెట్టుకున్న గుడ్లు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకుంటే మనకు ఈ పులుసు అనేది దాని లోపలికి వెళ్ళి తింటప్పుడు మనకి ఎగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకైతే ఈ ఫ్రై బాగా అయిపోయిందండి. ఇందులోకి మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇందులోకి అయితే మనము చింతపండు పులుసు ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ పులుసు బాగా ఉడకాలండి. అప్పుడే మనము ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లు అనేటివి ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి పులుసు బాగా మల్లాలండి. అప్పుడే మనము గుడ్లు అనేటివి ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి మనకైతే పులుసు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ గుడ్లు అనేటివి ఇందులోకి వేసేసాను. నేను మా ఆయననే కదండి, అందుకే నేను కర్రీ అనేది కొంచెమే చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ ఉంటే ఎక్కువ గుడ్లు వేసుకొని పులుసు కూడా ఎక్కువ చేసుకొని కర్రీ చేసుకోండి. చూడండి మనకైతే ఇప్పుడు పులుసు దగ్గర పడిపోయింది. ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేసేసాను ఇప్పుడు నేను. ఫైనల్గా మనము కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ఎగ్ పులుసు అనేది మనకు తయారైపోతుంది. ఆల్మోస్ట్ మనము చేపల పులుసు కూడా ఈ విధంగానే చేస్తామండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంతే అండి. మీకు నచ్చింది ఫ్రెండ్స్ మా ఎగ్ పులుసు? మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.